వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హోండా యూనికాన్ సిబి యూనికాన్, ఇది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్. అయితే దీనికి ఏమైందంటే ఈ డిస్క్ అనేది స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోతుంటే ఏం చేసిందంటే దీనిలో ఆయిల్ వేసిండు కస్టమర్, ఎందుకంటే ఫ్రీగా మూవ్మెంట్ కావడానికి. సార్ నేను చూపెడతా, ఇందులో ఆయిల్ వేసిండు, ఇది మొత్తం స్టక్ అయిపోయింది. సార్ చూపెడతా, ఇది మొత్తం ఆయిల్ వేసిన తర్వాత స్టక్ అయిపోయింది. అట్లనే ఈ ప్యాడ్స్ కూడా మంచిగా ఉండాలి, అంటే మొత్తం ఖరాబ్ కాకముందే ఇది అనేది పట్టేసింది మొత్తం బ్రేక్. ఎందుకు పట్టేసిందంటే ఈ డిస్క్ ఆయిల్ అనేది టైం టు టైం చేంజ్ అయిపోయకపోతే లోపల మొత్తం హార్డ్ అయిపోయి రబ్బర్స్ అనేది టైట్ అయిపోతాయి. డిస్క్ రబ్బర్లు ఎట్లుంటాయి అంటే మీకు చూపెడతాను, ఇట్లుంటాయి డిస్క్ రబ్బర్లు. నేను దీన్ని మొత్తం కంప్లీట్గానైతే ఓపెన్ చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసిన. అసలు క్లీన్ చేయకముందు చూపెడితే ఇంకా మీకు క్లారిటీ అర్థమయ్యేది. దీని లోపల అనేది ఇక్కడ హోవరింగ్స్ ఉంటాయి కదా, హోల్స్ అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉంటుంది, ఇందులో ఈ హోవరింగ్స్ అనేవి ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఆయిల్ చేంజ్ చేయకపోతే ఆ గ్యాప్లో ఇవి వెడల్పు అవుతాయి, రబ్బర్లు వెడల్పు అయినప్పుడు ఈ ఫిస్టిన్ ఉంటుంది, దీనికి 2 ఫిస్టిన్లు ఉంటాయి. ఇవి వాటి ఫిస్టిన్ లోపల వస్తాయి అన్నట్టు, ఇట్లా దీని లోపల వస్తాయి ఈ ఫిస్టిన్లు. ఆ రబ్బర్లు ఫిక్స్ అయిన తర్వాత ఈ ఫిస్టిన్లు అనేది ఇట్లా లోపల ఉంటాయి. ఇదేమవుతుందంటే ఆ రబ్బర్లు అనేది ఫిస్ట్ని హార్డ్ చేసి పట్టుకుంటుంది, అంటే వీళ్ళు మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా లోపలికి అనేది వెళ్ళిపోదు. వీల్ అనేది ఇట్లా తిరుగుతా అంటే ఆ ప్రెజర్కి అనేది ఇది వెళ్ళిపోతుంది. ఇట్లా రబ్బర్లు అనేది హార్డ్ అయిపోతే ఏమవుతుందంటే మొత్తం స్టక్ అయిపోతుంది, అంటే బయటికి లోపలికి రాకుండా వీల్ అనేది పట్టేసి ముందట టైర్ కూడా స్కిడ్ అయ్యి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసమే టైం టు టైం అనేది బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. మనకు బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఇండికేషన్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది, దీనిలో చెక్ చేసుకోవాలి ఆయిల్ ఉన్నదా లేదా. ఈ ఆయిల్ తగ్గినా కానీ బ్రేక్ అనేది కరెక్ట్ రాదు. మళ్ళీ ఏంటిదంటే ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసి మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఒకవేళ ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది కరెక్ట్ తెలుస్తుంది, ఉన్నదా లేదా ఖరాబ్ అయిపోయిందా అనేది. ఒకవేళ ఇది చూడ్డానికి కూడా మంచిగానే కనబడుతుంది. కొన్ని రోజులు అంటే ఒక 10,000 12,000 తిరిగిన తర్వాత మ్యాక్సిమం చేంజ్ చేసుకుంటేనే మంచిది. ఏమవుతుందంటే లోపల ఈ ఫిస్టిన్స్ అనేది హార్డ్ చేస్తుంది, ఆ రబ్బర్లు అనేది హార్డ్ అయిపోయి మనకు బ్రేక్ అనేది పట్టేస్తుంది. అప్పుడు ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది వర్క్ అనేది. ఇంకోటి సింపుల్గా ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసినప్పుడు కానీ ఏమన్నా చేంజ్ చేసినప్పుడు ఫిస్టిన్స్ అనేది లోపలికి వెళ్ళడానికి హార్డ్గా లోపలికి వెళ్తే అటువంటి టైంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫిస్టిన్స్ అనేది బయటకు తీసి ఈ డిస్క్ ఓవరింగ్స్ అనేది మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు రిలీజ్ మూమెంట్ మంచిగా ఉంటుంది, మళ్ళీ అట్లనే లోపలికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది, డిస్క్ పట్టుకోదు, ఒకటే మూమెంట్లో అనేది వీల్ అనేది తిరుగుతుంది. ఒకవేళ రన్నింగ్లో ఇటువంటి క్లీన్ చేయకుండా డిస్క్ ప్యాడ్లు వేసి ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఉన్నాయి, ఇవి ఏమైందంటే కస్టమర్ ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసిండు కాబట్టి పని చేయ, నేను కొత్తగా చేంజ్ చేసేస్తాను. నీకు ఎగ్జాంపుల్ తెలియడానికి చెప్తాను. ఈ ప్యాడ్స్ వేసేస్తాం కొత్త వేసిన తర్వాత అది ఫిస్టిన్ అనేది హార్డ్ ఉంటుంది. ఒకవేళ మన రన్నింగ్లో బ్రేక్ కొట్టినాం అనుకో అది పట్టేసుకొని ఏముంటుందంటే ఈ వీల్ అనేది హార్డ్ తిరుగుతుంది, బండి మైలేజ్ తగ్గుతుంది, ప్లస్ ఏంటిదంటే టర్నింగ్లో కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసమే ఖచ్చితంగా చూసి అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.